సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిజానికి మన మనసు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి కూడా మన శరీరాన్నే కాదు, మన మనస్సును కూడా తేలికపరుస్తాయి. చాలా మంది మనసు బాగాలేనప్పుడు అదే పనిగా చిరుతిళ్లు తింటూ ఉంటారు. దిగులును మర్చిపోయేందుకు చేస్తూ ఉంటారు ఈ పని. నిజంగానే మన మూడ్ బాగాలేనప్పుడు దాని నుంచి బయటపడేందుకు తక్షణం శక్తినిచ్చే చాక్లెట్లు, తీపి పదార్థాలు, చిరుతిళ్లు దోహదపడతాయని పరిశోధనల్లో తేలింది. కానీ అదే పనిగా నూనెతో చేసిన చిరుతిళ్లు తింటే ఆరోగ్యం కూడా పాడవుతుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. దిగులు పోవడం మాట అటుంచి స్థూలకాయపు సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు అందమైన చిలకలను తయారు చేసి ఆ చిలకలతో ఒక డెకరేషన్ ఐటెం తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ పద్మ గారు. హాయ్ సుజాత. ఓకే పద్మ గారు, ఈరోజు మరి మా సకులందరి కోసం చిలకల్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. ఈ చిలకలు తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? సాటిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాటిన్ రిబ్బన్, కలర్ బీడ్స్, వూల్, థ్రెడ్, టేప్ అండ్ సిజర్. ఓకేనండి, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం సాటిన్ రిబ్బన్ ని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. రెండు చిలుకలన్నీ ఒకటే సైజ్ లో ఉండాలి కాబట్టి కంపల్సరీగాను మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఈ రోజు 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక 14 ఇంచెస్. ఒక 14 ఇంచెస్ అయితే మనకి చిలుకలు, ఒక చిలుక చేయడానికి 14 ఇంచెస్. ఫస్ట్ దీనికి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టి ఓకే ఇందులోంచి ఇలా తీసుకొచ్చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ టాప్ లో ఉన్న రిబ్బన్ ని మనం ఇలా తీసుకొస్తాం అన్నమాట. అదే విధంగా మనం సెకండ్ రిబ్బన్, మనం ఫస్ట్ రిబ్బన్ అయిపోయిన తర్వాత ఈ 2 ఫింగర్స్ ని ఇలాగా ఈ 2 హోల్స్ లోకి మనం పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చేయడానికి. సో ఈ సెకండ్ రిబ్బన్ ని, బాటమ్ ఉన్న రిబ్బన్ ని ఇలా ఫస్ట్ ఇలా ఈ టాప్ ఫింగర్ నుంచి తీసి, తర్వాత మనం బాటమ్ లో ఒక ఫింగర్ పెట్టుకున్నాం కదా, ఆ ఫింగర్ నుంచి కూడా మనం మెల్లిగా బయటకి తీసేస్తాం అన్నమాట. తీసేస్తే చిలుక రెడీ. సో మనకి చిలుక రెడీ అయిపోయింది కదా. మనకి చిలుకకి కళ్ళు, ముక్కు అన్ని పెట్టాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ తోకలు రెండింటిని మనం ఈ నీడిల్ అండ్ థ్రెడ్ తో జాయిన్ చేసేస్తాం. సో మనకి చిలుక రెడీ అయిపోయింది కదమ్మా. ఈ తోకలు రెండింటిని మనం జాయిన్ చేయాలి. మనకి జాయినింగ్ కి ట్రాన్స్పరెంట్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ తో జాయిన్ చేసామంటే ఏ కలర్ చిలుకైనా మనకి అది ఆ థ్రెడ్ కనబడదు. ఓకే ఓకే. సో ఇలాగా తోకల్ని జాయిన్ చేసేసుకున్నాం. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి చిలుకలకి కొంచెం వెనకాల కర్వ్ లాగా ఉంటుంది కదా. సో దాని గురించి ఏం చేస్తానంటే కొంచెం ఇలా వి షేప్ లో కట్ చేస్తా. ఓకే, తోక రెడీ అయిపోయింది, చిలుక రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ముక్కు పెట్టుకుందాం. ముక్కు పెట్టుకోవడానికి మనకి సాటిన్ రిబ్బన్, రెడ్ కలర్ సాటిన్ రిబ్బన్ యూజ్ చేస్తాం. సో దాన్ని ఇలాగా ఒక చిన్న ఫోల్డ్, చిన్న 2 ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుని ఇందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం అన్నమాట. ఓకే, దాన్ని కుట్టేసేయచ్చు కదా. సో దాన్ని మనం ఈ నీడిల్ అండ్ థ్రెడ్ తో స్టిచ్ చేసేస్తాం. ముక్కు పెట్టాను కదమ్మా. సో ఇందులోంచి సో ఇక్కడ కూడా మళ్ళీ ముడి కనబడకుండా లోపటి నుంచి ముడిని ఇన్సర్ట్ చేసేసుకుని పైనుంచి ఓన్లీ ఒక్క నాట్ వేసుకుంటే చాలు. నాట్ వేసుకుని కట్ చేస్తాం. సో మనకి ముక్కు రెడీ అయిపోయింది. మరి కళ్ళు కావాలి కదా. సో దానికి మనం బ్లాక్ కలర్ వూల్ తోని కళ్ళు పెట్టుకున్నాం. ఇది కూడా మధ్యలోంచి తీసుకోవాలి. తీసుకుని సూది మీద ఇలా 2 టైమ్స్ రోల్ చేసుకుని రెండు వైపుకి ఇటు నుంచి మనం అదర్ సైడ్ ఆఫ్ ది వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, వెళ్ళిపోతే మనకి ఐ వచ్చేస్తుంది అక్కడ. సో అటువైపు కూడా ఇప్పుడు మనం ఇలా నీడిల్ మీద 2 టైమ్స్ చేసేసుకుని సో మనం చిలుక రెడీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు?
నెక్స్ట్ మరి చిలుకలు విడివిడిగా ఉంటే బాగోదు కదా, సో దాన్ని బీడ్స్ పెట్టి మనం జాయిన్ చేసుకుని ఒక డెకరేటివ్ పీస్ గా తయారు చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక చిలక రెడీ అయిపోయింది కదండి, దీన్ని కొన్ని బీడ్స్ ని యూజ్ చేస్తూ అందంగా డెకరేట్ చేసుకోవడం ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మనకి ఇలాంటి కలర్ బీడ్స్ మార్కెట్ లో అవునండి, దొరుకుతాయి. చాలా available మనకి నచ్చిన కలర్స్ తీసుకుని మనం సో ఫస్ట్ గోల్డ్ బీట్ ని గోల్డ్ బీట్ వేసుకుని నాట్ వేసేసుకుంటాను. సో ఇలాగ ఒక గోల్డెన్ బీడ్, ఒక గ్రీన్ బీడ్ ఓకే ఆల్టర్నేటివ్ గా మనం గుచ్చుకుని ఇప్పుడు ఈ చిలుకని ఇక్కడ ఇలా హ్యాంగ్ చేస్తాం. ఓ రివర్స్ గా, అంటే మనకి ఇలా కనబడాలి కదా, సో మనం ఇలాగా చిలుకని ఈ బీడ్స్ తోని మనం డెకరేట్ చేసాం అన్నమాట. సో కంప్లీట్ గా ఒక చిలుక కావాలంటే ఒక చిలుక వేసుకోవచ్చు. ఈ సింగిల్ చిలుక మనం కార్స్ లో కూడా ఫ్రంట్ లో పెట్టుకుంటారు కదా మా బొమ్మలు, అవునండి, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగే నెక్స్ట్ ఇంకా మనం చిలకలు కావాలనుకుంటేను 1 by 1 ఈ సేమ్ టైప్స్ ఆఫ్ బీడ్స్ మన ఆర్డర్ తీసుకుని మనం చిలుకల్ని ఇప్పుడు మనం ఎన్ని చిలకల్ని వేస్తున్నాం దీనికి? నేను 3 చిలుకలతోని తయారు చేశాను అన్నమాట. ఓకేనండి, సో ఇలా 1 by 1 సేమ్ ఇదే ప్యాటర్న్ లో 3 చిలకల్ని వేసేసి చూద్దాం మనం. సో పద్మ గారు ఇదంతా రెడీ అయిపోయింది కదండి, ఇంకా ఈ థ్రెడ్ ని కట్ చేసేద్దామా? కట్ చేసేద్దామమ్మా. ఓకే ఓకే, మరి ఇది అంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రెడీ చేసిన ఐటమ్ రెడీగా ఉందా? ఐటమ్ రెడీగా ఉందమ్మా. ఇవన్నీ మరి ఒక థ్రెడ్ గా ఉంటే బాగోదు కదా, ఒకే దాంట్లోని మనం ఒక రౌండ్ రింగ్, రౌండ్ బాల్ దేనికో దానికి అటాచ్ చేసి, సో అటాచ్ చేసిన పీస్ తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి. సో సుజాత చూసావు కదా, చిలుకలన్నింటినీ కూడాను ఈక్వల్ సైజ్ లో మనం గుచ్చేసుకొని దీంట్లో డెకరేట్ చేశాను. దీన్ని ఏమంటారండి పైన? మామూలు ఇది యాక్చువల్లీ మనకి హ్యాంగింగ్స్ వస్తాయి. ఇంతకుముందు అది ఫ్యాన్సీ షాప్ లో హ్యాంగింగ్స్ ఉంటాయి, దాని వేస్ట్ పీస్ మాట. అది నేను జాగ్రత్తగా దాచి దీనికి దేనికో దానికి యూజ్ అవుతుంది, సో దీనికి యూజ్ చేశాను. ఓకే, సో నిజంగా ఎంత చక్కగా ఉందండి, ఇది మెల్లిగా కదిలిస్తే తిరుగుతుంది కూడా. సో పద్మ గారు మా సకులందరి కోసం ఒక చక్కటి ఐటమ్ ని పరిచయం చేశారు, ఒక మంచి ఆలోచనని వచ్చేలాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా పద్మ గారు ప్రిపేర్ చేసిన చిలకల్ని, నిజంగా చాలా బాగున్నాయి కదండి. నేను అనుకున్నట్టుగా మీరు కూడా ఇమ్మీడియట్ గా తయారు చేస్తారనుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తయారు చేసి చూడండి, ఇంట్లో హ్యాంగ్ చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.